టర్కీ విషయంలో మన స్టాండ్ ఏంటి? క్లారిటీ ప్లీజ్ అంటోంది కాంగ్రెస్. ఇదే విషయంపై కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో సమావేశమైన కాంగ్రెస్ కీలక నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా జై హింద్ ర్యాలీలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అంతేకాకుండా పార్టీ లక్ష్మణ రేఖ దాటారంటూ సీనియర్ నేత శశి థరూర్పై సీరియస్ అయింది కాంగ్రెస్. భూకంపం సమయంలో సాయం చేసిన టర్కీ తన వంకర బుద్ధిని చూపించింది. పెహల్గాం ఘటన తర్వాత పాక్ ముష్కర శిబిరాలపై భారత్ దాడి చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతిచ్చింది టర్కీ. దీంతో బాయ్కాట్ టర్కీ అంటూ ఓ రేంజ్లో ఉద్యమం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టర్కీతో భారతదేశ సంబంధాలను స్పష్టం చేయాలని కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. టర్కీతో అన్ని దౌత్య వాణిజ్య సంబంధాలను తెంచుకుందా అని ప్రశ్నించింది. అలాగే భారత్లో టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసేశారా లేదా అని కూడా చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆపరేషన్ సింధూర్ను బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ కామెంట్స్ చేసినా ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఆపరేషన్ సింధూర్పై అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కావాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వీటిపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరుతూ దేశవ్యాప్తంగా జైహింద్ ర్యాలీలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. हमने ये सवाल उठाए हैं और हमारी मांग सीधी सी मांग है, प्रधानमंत्री की अध्यक्षता में सर्वदलीय बैठक बुलाए जाए, पार्लियामेंट का एक विशेष सत्र बुलाया जाए। मैं ये भी कहूंगा कि ऑपरेशन सिंदूर का राजनीतिकरण करना मैं समझता हूं गलत है। हमने सुरक्षा को लेकर कभी राजनीतिकरण नहीं किया है. పెహల్గాం దాడి, ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత త్రివిధ దళాలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్లో ఉంటూ సొంత పార్టీపై కాంగ్రెస్పై విమర్శలు, బీజేపీపై ప్రశంసలు కురిపిస్తున్న ఎంపీ శశి థరూర్పై నేతలు సీరియస్ అయ్యారు. థరూర్ లక్ష్మణ రేఖ దాటారని, పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని అధిష్టానం సూచించింది.